హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇన్నాళ్ళ నుంచి నాకు ఈ విషయం తెలియక బఠానీలని నవలలేక నవ్వులతో పంటి కింద పడుతూ ఆ తలనొప్పితో చాలా కష్టపడ్డానండి. కానీ బఠానీలతో ఇలా లడ్డూ చేసుకోవచ్చని మా మమ్మీ ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు వెంటనే అసలు ఊరుకుంటామా, బఠానీలు తీసుకొచ్చేసేసి టక సింపుల్గా ఒక్క 20 నిమిషాల్లో లడ్డూలు చేసేసానండి. 40 లడ్డూలు ఈజీగా వచ్చేసినాయి. ఓన్లీ పావు కేజీ బఠానీ మీ దగ్గర ఉంటే సింపుల్గా మీకు లడ్డూలు చేసి ఇచ్చేయచ్చండి పిల్లలకి. చూడండి, నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు బఠానీలు తీసుకుంటున్నాను. మనకు బయట షాపుల్లో దొరుకుతాయి కదండి ఆ బఠానీలు. జనరల్గా ఇటువరకు మనం ఇవి తింటూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు తినలేకపోతున్నాం కదా. అందుకని ఈ జనరేషన్ వాళ్ళకి ఈ బఠానీలని ఎలా ఇవ్వాలో సింపుల్గా ఇక్కడ చూడొచ్చు మీరు. ఇవి చాలా మంచిదండి, హెల్త్కి ఎంతో ప్రోటీన్ ఉంటుంది. దీనికి కొంచెం ఐరన్ అంటే బెల్లాన్ని కూడా యాడ్ చేస్తే పిల్లలకి చాలా బలం ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బఠానీలు అన్నిటినీ కూడా చక్కగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. అందులోకి ఒక 4 యాలక్కాయలను కూడా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. చూసారా, మెత్తగా ఇలా పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొట్టి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోండి. ఎక్కువ స్వీట్ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే మీడియంగా వేసుకోండి. తక్కువ తీపితో తినచ్చు. దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి కరిగించిన నెయ్యిని తీసి పక్కన పెట్టుకొని ఉంచుకోండి ముందుగానే. చూసారా, పిండి మొత్తం కూడా బెల్లంతో కలిసి మీకు కొంచెం ఉండలుగా ఎక్కడన్నా ఉంటుందేమో. ఏం చేస్తారంటే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి పిండి మొత్తాన్ని కూడా ఇట్లా చేతితో నలుపుకోండి. నలుపుకున్న తర్వాత అప్పుడు వేడిగా కాసి పెట్టుకున్న నెయ్యిని పోసుకోండి. ఇప్పుడు నెయ్యి అంతా కూడా బాగా కలిసేలాగా ఒక పక్కన నుంచి ఆ పిండి మొత్తాన్ని కలుపుకోండి. కలిపిన తర్వాత మీరు చెక్ చేసుకొని చూసుకోవాలి, నెయ్యి సరిపోయిందా లేదా, ఇంకా నెయ్యి పడుతుందా, లడ్డూకి అవుతుందా లేదా అని చెప్పేసి పిండిని ఒకసారి బాగా నలిపి చూసుకోండి. ఇక్కడ నాకు నెయ్యి ఇంకొంచెం పడుతుందేమో అనిపించింది, అందుకని నేను ఇంకొక పావు గ్లాసు నెయ్యి పోసుకుంటున్నాను ఇక్కడ. ఈ నెయ్యి కూడా బాగా కలిసేలాగా బఠానీ పిండిలోకి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలిపి లడ్డు అవటానికి అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. అలా లడ్డు అవటానికి ఇలా ముద్దలాగా చేస్తే అది గట్టిగా ఉండాలి. చూడండి, ఇలా ఉంది అంటే ఇక మనం లడ్డు చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, టక లడ్డూలు కట్టేసేసుకుంటే ఈజీగా మనకి 2 వారాల పాటు చాలా ఫ్రెష్గా నిల్వ ఉంటాయండి. పిల్లలకి సాయంత్రం పూట ఒకటి చేతిలో పెట్టారంటే చాలా సంతోషంగా తింటారండి. ఎంతో బలాన్ని కూడా ఇస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇప్పుడే వెళ్ళి లడ్డూలు తయారు చేసేయండి బఠానీలతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్.